నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సరే ఇంత చేస్తే కంచుకోవచ్చు అంటే ఎంటర్ ద డ్రాగన్. ఈ ఎంటర్ ద డ్రాగన్ డైలాగ్ ఏమే ఉంటాయి సార్, కొట్టుకోవడమే కదా అన్న. లేదండి సంవత్సరం అది నాకు పైగా నచ్చల హిపోక్రసీ ఈ మాటలు. దండం పెడతాను వచ్చేసా. అవును, ఇక్కడ మీరు యథేచ్ఛగా స్వేచ్ఛా ప్రపంచంలో మీకు కావాల్సింది మీరు రాసుకుని పైగా అక్కడేం కోట్లు పట్ల 5,000 అందులో 3 కొట్టాడు. ఇంకెందుకు అక్కడ వచ్చేసా. మళ్ళా నేను పట్నం పిల్ల పల్లెటూరు చిన్నవాడు మౌళి గారి సినిమాకి మళ్ళీ వెళ్ళా. మళ్ళా వచ్చేసా. మళ్ళీ వెళ్ళినప్పుడు వంశీ గారిని పరిచయం చేశాడు రాళ్ళపల్లి గారు. అక్కడ ఎట్లా అంటే ఆయన ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ వాళ్ళ ఇంటి పక్కన శాలిగ్రామంలో ఉంటే మా ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి ఇలా కిటికీ ఓపెన్ చేస్తే చిన్న మూవీయోలా అని ఉండేవి కదా అప్పట్లో. అవును, గోపమ్మ చేతిలో గోరు ముద్ద వస్తుంది చూసాం. బయటకు వచ్చి టీ తాగుతూ మా శిష్యుడు వంశీ రైటర్ అలాగా అని మాట్లాడాక ఏమంటే నెక్స్ట్ సినిమాకి నేను దీనికి నెక్స్ట్ సినిమా ఒకటి అనుకుంటున్నా, అందులో కొన్ని సీన్లు మీరు రాసి అని కథ చెప్పాడు. ఇట్లా ఉంటుంది, కామెడీగా రాయాలి మీరు, నేను ఇక్కడే ఉంటాను 1 వీక్ వరకు, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి పంపించాడు. మనకి విపరీతమైన ఆకలి, ఎట్లా ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఊరికి ఆషామాషిగా రాలేదు కదా, మనకి ఇంకేం రావిదే. అంతే పొద్దున 11 గంటలకు వెళ్ళిన నేను సాయంత్రం కల్లా 7 సీన్లు రాసి తీసుకొచ్చేసా. ఆయన టైంకి బయటకు వచ్చే టైంకి నేను రెడీగా ఉన్నాను. ఏమన్నా డౌట్స్ అన్నాడు. లేదు సార్ రాసేసారా అప్పుడే అయితే విపరీతంగా నవ్వాడు. నాకు దొరికేశాడు రైటర్, నెక్స్ట్ సినిమా మీదే అన్నాడు. అది లేడీస్ టైలర్. ఇంకా వెనక్కి చూసుకోలేదు. లేడీస్ టైలర్ తర్వాత మళ్ళీ మీ ట్రావెల్ వంశీ కనకమహాలక్ష్మి రికార్డింగ్. కనకమహాలక్ష్మి అని ఒక 6 సినిమా. లాయర్ సుహాసిని. అవును, అంటే మీరు లింగబాబు లవ్ స్టోరీ అది మన స్రవంతి రవికిషోర్. అవును, ఇప్పుడు మన చెట్టుకింద ప్లేటర్లో పాత సామాన్లు కొంటాం. కరెక్ట్. ఆయన వంశీ మీరు లేడీస్ టైలర్ మళ్ళీ తీయాలనుకున్నారు ఏదో అప్పుడు విన్నాం కదా. ఫ్యాషన్ డిజైనర్ అనుకున్నాం, అది అయిపోలేదు. స్క్రిప్ట్ అయితే రాశాను కానీ అది వర్కౌట్ అవ్వాల. ఓకే, అక్కడి నుంచి నాకు పినిశెట్టి రవిరాజా, కోనసీమ కుర్రాడు, శివ మేజర్ బ్రేక్ త్రూ ఏమో మీకు కదా. నాకు లేడీస్ టైలర్ తోటే బిజీ అయిపోయాను. ఇది నీకు ఒక స్థాయి పెంచేసింది సినిమా. అదే లేడీస్ టైలర్ స్థాయి పెంచేసింది. శివతో మీరు బాగా బిజీ అయ్యారా? రెమ్యునరేషన్లు పెరిగినాయా? బాగుంది. శివతో ఒక ప్రత్యేకమైన గుర్తు వచ్చింది. యమలీల సినిమాతోటి ఇంకా కట్ చేస్తే 26 సినిమాలు చేసావు ఏడాదిలో. అబ్బా, అంటే మానవాతీతం అనుకో. పొద్దున్న సాయంత్రం నిద్రపోతే చాలనుకునేవాడు. అలాంటి స్థితి యమలీల కృష్ణారెడ్డి గారి. ఇంకా పరమ దుర్మార్గమైన పేరు ఈవి సత్యనారాయణ గారిది కృష్ణారెడ్డి బ్రహ్మాండమైన వేషం అన్నమాట. ఇక్కడ అసలు ఐ ఎంజాయిడ్ ద క్యారెక్టరైజేషన్స్ విపరీతంగా. యమలీల ఓ ఏడాది పాటు ఊపేసింది. డిసైడ్ చేస్తా, అవును నాకు బిల్లి చెల్లి దానికి గల్లీలో పెళ్ళి అలా ప్రవాహం. దాన్ని ఇప్పటికీ మాట్లాడుకుంటారు తెలుసా, నా చెల్లికి పెళ్ళి కావాలి మళ్ళీ అలా. అక్కడి నుంచి అందరు బివి వినాయక్, పూరి జగన్నాథ్, అందరు డైరెక్టర్స్ వచ్చేసి రాఘవేంద్రరావు గారు నాకు చాలా పరమాత్మీయమైన ఆయన. నారి నడమ మురారితో అతిలోక సుందర్, జగదేకుడు అతిలోక సుందర్తో ప్రారంభమైన మా ప్రయాణం ఇవాళ వరకు కొనసాగుతుంది. రాఘవేంద్రరావు గారు చాలా ఆత్మీయ, చాలా గౌరవం, చాలా ఇష్టం, చాలా ప్రేమ. అవును, మీ ఇద్దరు అలాగా మా అమ్మ అది చాలా ఇష్టం ఆయనకి. సో అలా బేసిక్గా మీరు ఈ సినిమా కెరీర్లోకి వచ్చిన తర్వాత అంటే నార్మల్గా ఏ మనిషికైనా ఒక విజయ తీరాలకు చేరుకున్న తర్వాత వెనక్కి గనక తిరిగి చూస్తే అందులో కొన్ని చేదు అనుభవాలు, కొన్ని మధుర అనుభూతులు, ఇవన్నీ కామన్ కదా. అంటే మీలాంటి వెటరన్ ఏదైనా చెప్పినప్పుడు అవి వాళ్ళకు ఒక టెక్స్ట్ లాగా పనికొస్తాయి. అసలు మీకు అలాంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రీలో? ఉన్నాయి. బికాజ్ యూర్ జావియల్ మ్యాన్. బేసిక్గా ఎలా ఉంటుందంటే సక్సెస్, ఫెయిల్యూరు, సక్సెస్ నుంచి కొంచెం తగ్గినా ఆ పక్కకు దోసేసే నేచర్ ఉంది ఇండస్ట్రీకి. అవును, 10 సినిమాలు సక్సెస్ అయినంత మాత్రాన 11వది అలాగే ఉండాలని లేదు. అవును, మన క్రాంతి కుమార్ గారు నాకు బాగా ఆత్మీయులు అప్పట్లో.
సరే మొత్తానికి పరిచయం అయింది, నాతో ట్రావెల్ చేశాడు. శారదాంబ సినిమాకి నేను రైటర్ని, అవును. ఆల్మోస్ట్ కో డైరెక్టర్ని కూడా. అయితే ఆ సినిమా శారద గారు చాలా మంచి వేషం, నాది బేబీరావు అని పరమ కిరాతకమైన వేషం అది. అంతా ఇంత కదా, అంటే ఫస్ట్ ఇంట్రడక్షనే ఓ స్టూడెంట్ నేను. ఫస్ట్ షాట్ నాది ఏం చేశా అంటే, అమ్మాయిలు ముందు కూర్చుంటే ఓ అమ్మాయి జడ కత్తిరిస్తా అని. బేబీరావు అసలు ఊహించనంత క్రూరుడు పాత్ర అది. అలాగా క్రాంతి కుమార్ది అయిపోయింది. చాలాసార్లు ట్రావెల్ చేసాం, అయిపోయింది. నేనేవో సినిమాలు రాసుకుంటున్నా, ఆయన తీయట్లేదు. సడన్గా ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి కథ అంతా డిస్కస్ చేశాడు నాతోటే. నాది మెయిన్ విలన్. ఆ తర్వాత 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. నేను హైదరాబాద్కి వచ్చా, అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్. నేను మామూలుగా కంపెనీ కారు రాలేదు, నా ఫ్రెండ్ కారు అదే వచ్చాను అనుకున్నాను. అంటే ఉత్సాహం, అందరూ ఇంట్రడక్షన్ ఇక్కడ హైదరాబాద్, అప్పటికి చెన్నైలోనే ఉన్నా కదా. అవును. ఇంకా వచ్చి దిగి వెళ్తుంటే కేఎస్ రామారావు గారు కలిశారు. ఎండు భరణి గారు, సార్ ఇది ఓపెనింగ్ క్రాంతి గారిదండి, నేను మెయిన్ విలన్ సార్ అన్నాడు. అవునా, ఒక్క నిమిషం రండి, నాకు తెలిసి మీరు కాదు సార్, ఎవరు వేరే నాట విలన్. అవునా, ఇంక నేను అక్కడికి వెళ్ళాలా వద్దా నాకు అర్థమైపోయింది. అక్కడ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది కదా, అవును, అది ఎట్లా అవాయిడ్ చేయాలి. వెళ్ళి క్రాంతి గారిని కూడా కలవకుండా నమస్కారం పెట్టుకుని ఇక అది సినిమా ఏమైనా నాకు తెలియదు. అదే ఇది బిట్టర్ ఎక్స్పీరియన్స్. అద్భుతమైన సువర్ణావకాశం ఇలా ఇలా తింటోంటిగా వెళ్ళిపోయినది ఏమిటంటే, ఇక్కడ దయామేయుడు అని మన విజయచంద్ర సినిమాలో నేను పాత్ర చేస్తున్నాను. అప్పటికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా వేషం వేయడానికి. మహర్షి నా శిష్యుడు జనార్దన్ మహర్షి. ఈ ఫోన్లు కదా, రాత్రి మామూలు ఈ ఫోన్లు కదా, హోటల్ రూమ్కి వచ్చాకే ఫోన్. ఇంటికి అక్కడ గవర్నమెంట్ ఇంట్లో ఉండేవాడు నేను. ఫోన్, ల్యాండ్ ఫోన్. సార్ మణిరత్నం గారి కారు బండి పంపించారు సార్, మీరు మళ్ళీ రమ్మని. అదే రోజు నేను బయలుదేరా. మరి ఇప్పుడు ఎట్లయా, ఇవాళ 2 రోజులు పడుతుంది. సరే సార్ చెప్తాను. మళ్ళా 3 సార్ మళ్ళా ఫోన్ చేశారు సార్ అంటే, ఇంకా 3వ రోజు మళ్ళా ఫోన్ చేశారు సార్. ఏం చేస్తామే మరి, మనం ఫోన్ చేసి మాట్లాడుతూ అంత సీన్ లేదు కదా మనకి. మణిరత్నం గారితో సార్ నేను వస్తానని చెప్పలేను కదా. నేను 4th డే మొత్తానికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన ఫోన్ చేసాడు. మొత్తానికి కారు వచ్చింది, వెళ్ళా. మణిరత్నం గారు నాకు అప్పటికే పరిచయం, ఎందుకంటే సుహాసిని గారితో చాలా సినిమాలు చేశా. సుహాసిని గారి ఇంట్లో మణిరత్నం గారి ఆఫీసు అసలు చెన్నైలో, అది మా ఆఫీసు. అప్పుడు అందులోనే మా 7th మూవీస్ ఆఫీసు. అప్పుడప్పుడు మణిరత్నం వస్తుండేవాడు. సరే వచ్చింది కదా, ఆఫీస్కి పిలిచారు. వెళ్ళాను. సార్ అంతా కథ చెప్పాడు. దాని పేరు ఏంటి, మన శివాజీ సినిమా, మన రజనీకాంత్ సినిమా దళపతి. సరే వాంగ సార్, ఫోటోస్ టపా సంతోష్ శివన్ ఫోటోలు తీసి కథ చెప్పాడు. ఫోటోలు తీసేశారు. వచ్చాడు, కూర్చోమన్నాడు, టీ చెప్పాడు. మిస్టర్ భరణి, the photos think this will not fit for you because I need aged person, you are too young. అంటే నేను సార్ వైట్ somehow in my films I don't attend wigs and these things. Anyhow, we'll meet next time. నేను మణిరత్నం సినిమా పోగొట్టుకోవడమా, వీడేమో 3 రోజుల నుంచి టెన్షన్ పెట్టేస్తున్నాడు. అసలు చాలా ఆ బాధ, చాలా కాలం బాధపడ్డా. అయిపోయిందా. సరిగ్గా మొన్న పొన్నియిన్ సెల్వన్ ఆచార్య సినిమాలో నేను చిరంజీవి గారితో పక్కన కూర్చొని మాట్లాడుతూ ఫోన్ వచ్చింది. ఫోన్ ఈజ్ ఫ్రమ్ మణిరత్నంస్ ఆఫీస్. నేను అసలు అన్నేళ్ళు మళ్ళీ ఏమన్నా తీరా చూస్తే, మిస్టర్ భరణి, ఐమ్ డూయింగ్ పొన్నియిన్ సెల్వన్, యూ హ్యావ్ టు రైట్ తెలుగు డైలాగ్స్ ఫర్ దాస్. సార్ టచ్ పోవచ్చు సార్, షల్ ఐ రైట్ 4-5 scenes అండ్ సెండ్ యూ. ఎన్నా సార్ ఎన్నా పేసురుంగే, ఏంటది, వచ్చేయండి అన్నాడు. కట్ చేస్తే వెళ్ళా. 2 రోజుల తర్వాత నేను, జనార్దన్ మహర్షి, మా శిష్యుడు శివ సినిమా చూపించారు ఆఫీస్లోనే. స్క్రిప్ట్ ఇచ్చారు, రాయమన్నాడు.
ఎందుకు నన్ను పెట్టుకున్నా అంటే అది మరీ మోడర్న్ భాష ఉండకూడదు, మరీ ప్రాతకాలపు ప్రాచీన వయా మీడియాగా ఉండాలి. సో మొత్తానికి ఒక నెల కష్టపడి 2 వర్షన్స్ రాసి జయరామ్కి నేనే డబ్బింగ్ చెప్పి అట్లా అంటే ఆ పోగొట్టుకున్న ఏదైతే సంపద అనుకున్నానో అప్పుడు వేషం పోయింది. అది ఎవరు వేశారు అనుకుంటున్నా, అమృష్పూర్ వేసాడు ఆ వేషం. అబ్బా, ఈ సూటబుల్ నిజానికి సినిమా చూసినప్పుడు అది కరెక్ట్ అనిపిస్తుంది, అంటే ఆ క్యాలిక్యులేషన్. అప్పుడు నేనేదో అమాయకంగా నా వేషం పోయింది, కానీ వేసినవాడు మహానుభావుడు, గొప్ప వేషం, ఆ స్టాండర్డ్, ఆ మన పిల్లగాళ్ళ ఉండేవాడిని, అది కుదరదు. ఇది ఆ తృప్తి నాకు, ఆ ఏమిటంటే ఆ బాధ ఏదో ఉందో దీంతో ఆవేదన తీరిపోయింది. చక్కగా మంచి అమౌంట్ ఇచ్చారు, చక్కగా రాశాను, మంచి పేరు వచ్చింది రివ్యూలో. అమ్మా ఎంత తెలుగుదనం ఉంది స్క్రిప్ట్లో అని అన్న ఫీలింగ్. నేను అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు నాకు చెప్పావు, పొన్నియిన్ సెల్వన్ వర్క్లో ఉన్నాను, జయరామ్కి నేను స్క్రిప్ట్ డబ్బింగ్ చెప్పాను. ఎంత ఎంజాయ్ చేశానంటే అతను వేషం అది చదువుతున్నప్పుడు, సార్ మన ఇతను బాగా చెప్తున్నాడు అని కూడా ఎడిటర్ అనగానే, అయితే ఇతనితో చెప్పిద్దాం అమ్మా అని నాతో చెప్పించేసాడు అనమాట. నేను ఆ సినిమా చూసి డబ్బింగ్ చెప్పాక నెక్స్ట్ డే మేము ధమాకాలో నేను అతను విలను, నేను హీరో ఫాదర్, అతను విలను జయరామ్. అసలు రూపురేఖ విలాసం అన్నీ మారిపోయినాయి. గడ్డం టఫ్గా ఉన్నాడు, అందులో లూజ్ బాడీ, ఒక వైష్ణవ బ్రాహ్మడి వేషం, ఇక్కడేమో విలను. నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే, జయరామ్ సార్ ఎక్కడున్నాడంటే క్యారవాన్లో మేకప్ చేసుకుంటాను. నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా. అప్పుడు నేను సెలవులో ఏం సార్ ఆ వేషం, దాని నుంచి నేను డబ్బింగ్ చెప్పాను. సార్ థ్యాంక్ యూ. నేనన్నా ఈసారి నేషనల్ అవార్డు ఖచ్చితంగా మీ వేషానికి వస్తుంది. So that was a great experience. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.